అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. దేశంలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ పూర్తి చేసే దానికోసం బీటెక్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏది, సిఎస్సిలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వాళ్ళ కోసం ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏది అని సెర్చ్ చేస్తే అనేక ఐఐటీలు కనిపిస్తాయి. మనకి టాప్లో ఐఐటీతో పాటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి మంచి ర్యాంకింగ్ కలిగినటువంటి సంస్థలు ఏవి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్యూఎస్ వరల్డ్లోనే యూనివర్సిటీలకి సంబంధించి టాప్ ర్యాంకింగ్స్, క్యూఎస్ ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అంటే క్యూఎస్ సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తారు. దీంట్లో వచ్చినటువంటి ర్యాంకింగ్స్ మంచి ర్యాంకింగ్ అని వస్తే వాళ్ళకి ఆ యూనివర్సిటీస్కి మంచి డిమాండ్ ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మనం క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం చూద్దాం. అంటే మన ప్రపంచ స్థాయిలో మన దేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ సిఎస్సి పరంగా ఏమనేటువంటి చూద్దాము. తర్వాత అంటే క్యూఎస్ ర్యాంకింగ్స్లో మంచి స్థానంలో ఉన్నటువంటి వాటి నుంచి స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ కానీ చదువుకొని సర్టిఫికేట్స్ కానీ పొందినట్లయితే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వాల్యూ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. సో క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారంగా ఇండియాలో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ కోర్సుకి ది బెస్ట్ విద్యా సంస్థలు ఏవి అన్నవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారంగా ఇండియాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ చూస్తే టాప్లో అన్ని గవర్నమెంట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అవి కూడా టాప్ మోస్ట్ ఐఐటీలు ఉన్నాయి. ఇండియాలో ఇచ్చేటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, మన ఇండియాలో అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇస్తారు. సో క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారంగా తీసుకుంటూ మరియు మన ఇండియాలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ చూసినట్లయితే మరి ఆ రెండు ర్యాంకింగ్స్లో ఉన్నత ర్యాంకింగ్ పొందినటువంటి టాప్ 10 ఉన్నటువంటి విద్యా సంస్థలు మనం ఇప్పుడు చూద్దాం. ఇక మనం ఇన్స్టిట్యూషన్స్ చూద్దాం, పరిశీలిద్దాం. వరల్డ్లో 64 ర్యాంకులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ వరల్డ్లో 64వ ర్యాంకులో కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఐఐటి ఢిల్లీ కనిపిస్తుంది. ఎంత ఇంట్రెస్టింగ్, ఎంత కీలకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఐఐటి ఢిల్లీ సిఎస్సికి సంబంధించినటువంటి వాటిలో మన ఇండియాలో తర్వాత క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఫస్ట్ స్థానాన్ని, మరి వాళ్ళ ప్రకారం అయితే 64వ ర్యాంకు కైవసం చేసుకుందనమాట. దాని తర్వాత ఐఐటి ముంబై 76వ ర్యాంకులో ఉంది వరల్డ్లో. సో వరల్డ్ ర్యాంకింగ్లో ఢిల్లీ వచ్చేసి మనం ఇందాక అనుకున్నాము, ఐఐటి ఢిల్లీ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా 64వ ర్యాంకులో ఉంది క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం. ఇది సిఎస్సికి సంబంధించినటువంటి మనం మాట్లాడుతున్నాం. అదే ఐఐటి ముంబై మన దేశంలో 2nd ప్లేస్లో ఉంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా అయితే క్యూఎస్ ర్యాంకింగ్లో 76వ ర్యాంకింగ్ ఉంది. ఇకపోతే మన ఇండియాలో 3వ స్థానంలో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 107వ స్థానంలో ఐఐటి మద్రాసు సిఎస్సి పరంగా ఉందన్నమాట. సిఎస్సి పరంగా ఉంది. ఇండియాలో మామూలుగా మనం చూస్తున్నట్లయితే టాప్ 3లో ఉన్నటువంటి ఐఐటీస్లో ఈ 3 చెప్పుకుంటాం. ఇవే క్యూఎస్ ర్యాంకింగ్లో కూడా టాప్ 10 లోపల ఉన్నటువంటి, అంటే మన దేశంలో టాప్ 10లో ఉన్నటువంటి 3, టాప్ 3లో ఉన్నటువంటి 3 క్యూఎస్ ర్యాంకింగ్లో కూడా చూడండి టాప్ 100లో అంటే 2 ఉన్నాయి. 107 వచ్చేసి ఐఐటి మద్రాసు ఉన్నమాట. కాబట్టి ఈ 3 కూడా అదేవిధంగా స్థానాలను కైవసం చేసుకో ఉన్నాయి. ఆ తర్వాత వరల్డ్లో 110th ర్యాంకింగ్లో ఐఐఎస్సి బెంగళూరు ఉంది. మన ఇండియాలో వచ్చేసి 4th ప్లేస్లో ఉంది.
ఐఐఎస్సి బెంగళూరు చాలా చాలా ప్రయారిటీ ఉంటుంది. ముఖ్యంగా రీసెర్చ్లో ఇటీవల అక్కడ ప్లేస్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. కొత్త కోర్సులు కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అక్కడ కూడా చాలా అనేక రకాల కోర్సులు ప్రవేశపెట్టే దానికోసం ఏర్పాటు చేస్తున్నారు. సో ఐఐఎస్సి వరల్డ్ వైడ్ 110th ర్యాంక్లో క్యూఎస్ ర్యాంకింగ్స్లో కనిపిస్తుంది. దాని తర్వాత అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఐఐఎస్సి బెంగళూరుతో సమానంగానే ఐఐటి కాన్పూర్ కూడా ఇక్కడ ర్యాంకింగ్స్లో ఉంది. దాంతోపాటుగా ఐఐటి ఖరగ్పూర్ కూడా 110 ర్యాంకులోనే ఉంది. ఈ మూడు కూడా ఒకే ర్యాంకులో ఉండడం అనేది విశేషం. వీటితో పాటుగా వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్టు వెల్లూరు హోమ్ బ్రాంచ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ ఇన్స్టిట్యూషన్ దాని హెడ్ క్వార్టర్ బ్రాంచ్ వరల్డ్ ర్యాంకింగ్స్లోనే టాప్ 110th ర్యాంకులో కనిపిస్తుంది. నెంబర్ 1 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇండియాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం నెంబర్ 1 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఏదంటే క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారంగా అది విట్ వేలూరు టాప్ 1 అన్నమాట. సో తర్వాత దాని తర్వాత 201 నుంచి 250 వరకు 201 నుంచి 250 వరకు మధ్యలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కీ ఇండియాలోనే ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రూర్కీ అని తెలుసా ఎవరికైనా? 1847లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభించారు. 1847లో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించారు. బ్రిటిష్ హయాంలో 1857లో ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ జరిగింది అనుకుంటే దానికి మళ్ళీ 10 ఏళ్ల ముందే ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండియాలోనే రూర్కీలోనే స్టార్ట్ చేశారు. దాని తర్వాతే యూనివర్సిటీగాను ఆ తర్వాత ఐఐటిగాను మార్చారు. అంటే సుమారుగా 200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అది. ఇప్పుడు అది 200 నుంచి 250 మధ్య ర్యాంకింగ్స్లో కనిపిస్తుంది. ఆ తర్వాత 251 నుంచి 300 మధ్యలో అన్నా యూనివర్సిటీ ఉండడం మనం ఆశ్చర్యపోతాం. చెన్నైలో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ సెమీ గవర్నమెంట్ యూనివర్సిటీ, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి యూనివర్సిటీ. దీనికి ఏమి అడ్మిషన్ టెస్ట్ ఉండదు, ఇంటర్ స్కోర్ ఆధారంగానే అడ్మిషన్స్ ఇస్తారన్న యూనివర్సిటీ కూడా వరల్డ్ ర్యాంకింగ్స్లో క్యూఎస్ ర్యాంకింగ్స్లో టాప్ 300లో ఉందంటే ఎంత ప్రిస్టేజియస్ యూనివర్సిటీనో చూడండి. చాలా తక్కువ సీట్లు ఉంటాయి. అందులో కూడా రీజన్ వైజ్గా సౌత్, నార్త్, ఈస్టర్న్ ఇట్లా రీజన్ వైజ్ కూడా సీట్లు కేటాయిస్తారు. కాబట్టి ఈ క్యాంపస్ కూడా చాలా ప్రయారిటీ ఉన్నట్టు మనకి స్పష్టమవుతుంది. దీని తర్వాత 300 అంటే వరల్డ్ ర్యాంకింగ్స్లో 300 నుంచి 350 మధ్యలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ మన దేశంలో 7th పొజిషన్లో ఉంది. సో ఈ విధంగా ప్రతి కూడా వాటి యొక్క స్థానాల్ని ప్రపంచవ్యాప్తంగా మరియు మన దేశంలో కూడా అదేవిధంగా డిమాండ్లో ఉన్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 350వ ర్యాంకులో మన దేశంలో 8th పొజిషన్లో బిట్స్ పిలాని ఉంది. ఇది కూడా చాలా ప్రెస్టీజియస్ కాలేజీ, మరి చాలా డిమాండ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ర్యాంకింగ్స్లో ఆ తర్వాత మళ్ళీ అదే స్టేజ్లో చండీగఢ్ యూనివర్సిటీ చండీగఢ్ తర్వాత మళ్ళీ అదే స్టేజ్లో చండీగఢ్ యూనివర్సిటీ చండీగఢ్లో ఉంటుంది. చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, చాలా కోర్సులు అందుబాటులో ఉంటాయి. చాలా బెస్ట్ యూనివర్సిటీగా చెప్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం చెన్నై, ఇది టాప్ 400లో కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. సో మన ఇండియాలో వచ్చేసి 9th పొజిషన్లో ఉంది. ఈ విధంగా దీనికి కూడా డిమాండ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ స్టాటిస్టికల్ సైన్స్ అనేటువంటిది కోల్కతాలో ఉంది.
దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ర్యాంకింగ్ వచ్చేసి 450, 10th పొజిషన్లో ఉంది మన దేశంలో. సో ఇది మొత్తంగా చూస్తే కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా వరల్డ్లో కూడా ఇవి మంచి ర్యాంకింగ్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.